హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి వైశాఖ పురాణంలోని 29వ అధ్యాయం సుని మోక్షప్రాప్తి. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస మహిమను వివరిస్తూ ఈ కథను చెప్పాడు. శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఇలా అన్నాడు: మహారాజా, వైశాఖ మాసంలో శుక్లపక్ష ద్వాదశి చాలా పవిత్రమైనది. ఈ రోజు చేసిన పూజలు, దానాలు, ఉపవాసాలు, తపస్సులు అన్నీ మహాపుణ్యఫలాన్ని ఇస్తాయి. ఈ రోజున శ్రీహరిని భక్తితో సేవించకపోతే ఇతర యాగాలు, వ్రతాలు చేసినా పూర్తి ఫలితం ఉండదు. ఈరోజు ఉదయం స్నానం చేస్తే గ్రహణకాలంలో గంగా నదీ తీరంలో 1000 గోవులు దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. అన్నదానం చేయటం, పితృదేవతలకు తర్పణం చేయటం, గురువులను, దేవతలను, విష్ణువును పూజించటం ఎంతో శ్రేష్టమైనది. కలశం, దధ్యన్నం, పానకం, మామిడి పండ్లు, చెరుకు, ద్రాక్ష వంటి వాటిని దానం చేయటం కూడా చాలా గొప్పది. ఇప్పుడు ఈ ద్వాదశి మహిమను తెలియజేసే ఒక కథను వినుము అని చెప్పసాగాడు. పూర్వకాలంలో కాశ్మీర దేశంలో దేవవ్రతుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి మాలిని అనే అందమైన కుమార్తె ఉండేది. ఆమెను సత్యశీలుడు అనే యువనికి వివాహం చేశాడు. పెళ్లి తర్వాత సత్యశీలుడు తన భార్యను తన ఇంటికి తీసుకెళ్లాడు. అతడు మంచి స్వభావం గలవాడే అయినా భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగం సరిగ్గా ఉండేవి కాదు. మాలినికి తన భర్తపై ఇష్టం ఉండేది కాదు. ఆమె కూడా భర్తను తన మాట వినేలా చేసుకోవాలని అనుకుంది. అందుకోసం భర్తలను వశం చేసుకునే మార్గాలు తెలిసిన కొందరు స్త్రీలను అడిగింది. వారు ఒక యోగిని దగ్గరకు వెళ్ళమని చెప్పారు. మాలిని ఆ యోగిని వద్దకు వెళ్ళి ధనం, ఉంగరం ఇచ్చి నా భర్త నా మాట వినేలా చేయండి అని కోరింది. యోగిని ఆమెకు ఒక మంత్రం, ఒక యంత్రం, ఒక చూర్ణం ఇచ్చింది. ఆ చూర్ణాన్ని నీ భర్తకు తినిపించు, ఈ యంత్రాన్ని నీవు ధరించు, అప్పుడు నీ భర్త నీకు పూర్తిగా వశమవుతాడు అని చెప్పింది. మాలిని సంతోషంగా ఇంటికి వచ్చి యోగిని చెప్పినట్లే చేసింది. కానీ ఆ చూర్ణం తిన్న తర్వాత ఆమె భర్త తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. కొద్ది రోజులకు అతడు బలహీనుడై ఏ పని చేయలేక స్థితికి చేరాడు. అప్పుడు మాలిని భయపడింది. భర్త చనిపోతే నేను అలంకారాలు వదిలేయాలి అని బాధపడింది. మళ్ళీ యోగిని దగ్గరకు వెళ్ళి మందు తెచ్చి భర్తకు ఇచ్చింది. దాంతో అతని ఆరోగ్యం కొంత మెరుగుపడింది. కానీ మాలిని మాత్రం చెడు మార్గంలో నడిచింది. స్వేచ్ఛగా తిరుగుతూ దురాచార జీవితం గడిపింది. దాని ఫలితంగా ఆమెకు ఎన్నో వ్యాధులు వచ్చాయి. చాలా బాధలు అనుభవించి చివరకు మరణించింది. తర్వాత యమలోకంలో అనేక యాతనలు అనుభవించింది. తన పాపాల కారణంగా ఎన్నో జన్మలు కుక్కగా పుట్టింది. కుక్కగా పుట్టినా కూడా బాధలు తగ్గలేదు. చివరకు సౌవీర దేశంలో పద్మబంధువు అనే బ్రాహ్మణుడి ఇంట్లో పనిచేసే దాసి ఇంటి వద్ద ఒక కుక్కగా జీవించింది. ఇలా 30 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు వైశాఖ శుక్ల ద్వాదశి వచ్చింది. ఆ రోజు పద్మబంధువు కుమారుడు ఉదయాన్నే నదికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వచ్చాడు. తులసి మొక్క దగ్గర తన కాళ్ళు కడుక్కుంటున్నాడు. అక్కడ తులసి అరుగు కింద ఆ కుక్క పడుకొని ఉంది. బ్రాహ్మణుడు కాళ్ళు కడుక్కున్న పవిత్ర జలం ఆ కుక్కపై పడి వెంటనే ఆ కుక్కకు పూర్వజన్మ జ్ఞాపకం వచ్చింది. తాను చేసిన పాపాలన్నీ గుర్తుకు వచ్చాయి. చాలా పశ్చాత్తాపంతో బ్రాహ్మణుడికి ఇలా వేడుకుంది: స్వామి, నేను గత జన్మలో పెద్ద పాపాలు చేశాను. నాపై దయచేసి మీరు ఈ ద్వాదశి నాడు చేసిన పుణ్యకార్యాల ఫలితాన్ని నాకు దారపోసి నన్ను రక్షించండి అని ప్రార్థించింది. కుక్క మాట్లాడటం చూసి బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు. కానీ మొదట తన పుణ్యఫలాన్ని ఇవ్వటానికి ఒప్పుకోలేదు. మాలిని మరింత వినయంతో ప్రార్థించింది. గృహస్థుడు తన ఇంట్లో ఆధారపడిన వానిని రక్షించడం ధర్మం. ఇంట్లో మిగిలిన అన్నం తిని జీవించే కుక్కలు కూడా ఆ ఇంటి వారించే రక్షింపబడాలి. అందువల్ల నేను కూడా మీ ఆధీనంలో ఉన్నదాన్నే, నాపై దయ చూపండి అని ఏడ్చింది. ఆ సమయంలో పద్మబంధువు అక్కడికి వచ్చి జరిగిన సంగతి తెలుసుకున్నాడు. తన కుమారునితో ఇలా అన్నాడు: నాయనా, సజ్జనులు తమ కోసం కాక ఇతరుల మేలు కోసం జీవిస్తారు. చంద్రుడు, సూర్యుడు, గాలి, నీరు, భూమి ఇవన్నీ ఇతరుల కోసమే పనిచేస్తాయి. అలాగే మనుష్యుడు కూడా పరోపకారం చేయాలి. దధీచి మహర్షి దేవతల కోసం తన ఎముకల్నే దానం చేశాడు. శివచక్రవర్తి ఒక పావురాన్ని రక్షించడానికి తన మాంసం ఇచ్చాడు. కాబట్టి మనం కూడా దయగల వారిలా ఉండాలి అని ఉపదేశించాడు. తర్వాత పద్మబంధువు తాను ఆ ద్వాదశి నాడు చేసిన స్నానం, పూజ, జపం, ఉపవాసం, హోమం వంటి పుణ్యకార్యాల ఫలితాన్ని ఆ కుక్కకు దారపోశాడు. నీ పాపాలు తొలగిపోయాయి, ఇప్పుడు శ్రీహరి లోకానికి వెళ్ళు అని ఆశీర్వదించాడు. వెంటనే ఆ కుక్క తన రూపాన్ని విడిచి దివ్యాభరణాలు ధరించి అందమైన దేవకన్యగా మారింది. బ్రాహ్మణుడికి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపింది. ఆకాశం నుండి వచ్చిన దివ్య విమానంలో ఎక్కి స్వర్గానికి వెళ్ళింది. అక్కడ అనేక దివ్య భోగాలు అనుభవించి ఆ తర్వాత భూలోకంలో ప్రసిద్ధి అప్సరస అనే ఊర్వశిగా జన్మించింది.
ఆమె త్రిలోకాలలో అపూర్వ సౌందర్యవతిగా ప్రసిద్ధి చెందింది. ఈ విధంగా వైశాఖ శుక్ల ద్వాదశి ఎంతో పవిత్రమైనది. ఆ రోజు చేసిన పుణ్యకార్యాలు ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తాయో శృతదేవుడు శృతకీర్తికి వివరించాడు. నారద మహర్షి కూడా అంబరీష మహారాజునకు ఈ వైశాఖ మహిమను వివరించారు. వైశాఖ పురాణం 29వ అధ్యాయం సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.